BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం. సంగారెడ్డి జిల్లా హాత్నూరా మండలంలోని రొయ్యపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ అంతరం పోషాగౌడ్ అంగన్వాడీ కేంద్రానికి వచ్చారు. గ్రామంలో ఉన్న తల్లిదండ్రులు పిల్లలు అంగన్వాడీకి వెళ్లడం లేదని స్థానిక గ్రామ సర్పంచ్ పోషాగౌడ్ కి తెలిపారు. ఆయన అంగన్వాడీ కేంద్రానికి వెళ్లడం జరిగింది. అంగన్వాడీ కేంద్రంలో ఉన్నటువంటి టీచర్ గత 5 నెలల నుండి రావడం లేదని అంగన్వాడీ ఆయమ్మ సర్పంచ్ కి తెలియజేశారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు పౌష్టికాహారంగా ఇవ్వవలసిన గుడ్లు పాలు అంగన్వాడీ కేంద్రంలో విచ్చలవిడిగా ఉండడం జరిగింది. పిల్లలకు ఒక చెత్తకుండిలా అంగన్వాడీ కేంద్రం ఉండడం చాలా విడ్డూరంగా ఉందని స్థానిక సర్పంచ్ పోషాగౌడ్ తెలిపారు. అంగన్వాడీ టీచర్ గత 4 నెలలుగా రావడం లేదని ఆయన తెలుసుకుని పై అధికారులకు తెలియజేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. అంగన్వాడీ కేంద్రంలో ఒక చెత్తకుండిలో ఉండడం పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పుడైనా స్థానిక అధికారులు స్పందించి రొయ్యపల్లి గ్రామ అంగన్వాడీ టీచర్ పై చర్యలు తీసుకోవాలని స్థానిక సర్పంచ్ అంతరం పోషాగౌడ్ డిమాండ్ చేశారు. లేకుంటే కలెక్టర్ వరకు వెళ్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ ప్రజలు, అంగన్వాడీ ఆయమ్మ సిబ్బంది పాల్గొన్నారు. ఈ అంగన్వాడీ టీచర్ రాగా గత 5 నెలలు 6 నెలల నుంచి రాకపోతున్నాను. మొత్తం ఇక్కడికి వచ్చి ఇప్పుడు నేను ఇక్కడ స్కూల్ కు బిల్డింగ్ రంగు కలర్ వేస్తున్నాము. కలర్ వేస్తుంటే ఇది రూమ్ తాళం తీద్దామని చెప్పేసి ఇన్ఛార్జ్ అయినంత అట్లాంటి అతను పిలిపిస్తే ఆమెకు ఏం సంబంధం లేదు ఇష్యూది. అది తీస్తే వాళ్ళకి ఇప్పుడు మీరు కూడా రిజల్ట్స్ తీసుకున్నారు. ఒకసారి దాని గురించి గట్టి చర్యలు తీసుకుంటారని నేను ఇది కలెక్టర్ గారిని కోరుతున్నాను. మండలం రొయ్యపల్లి గ్రామంలో నేను గ్రామ సర్పంచ్ మాట్లాడుతున్నాను. ఇక్కడ అంగన్వాడీ కేంద్రానికి మేము ఇప్పుడు రావడం జరిగింది. విజిట్ చేద్దామని వచ్చాము. మేము వచ్చేసరికి ఇక్కడ అంగన్వాడీ టీచర్ లేదు. గత 5 నెలలు 6 నెలల నుంచి ఆమె ఏ లెవెల్లో ఉందో ఏమైందో మాకైతే తెలియని పరిస్థితుల్లో మేము ఇక్కడికి వచ్చి దీన్ని తీసి తాళం తీసి చూసేసరికి ఇక్కడికి పిల్లలు ఎవరు రాలేదు. నాకు ఊర్లో వచ్చి గ్రామ పంచాయతీ కాడికి వచ్చి నాకు 2-3 చెప్పడం జరిగింది. చెప్పినాక తర్వాత ఏమైందని నేను ఇక్కడికి వచ్చి నేను చూస్తే ఇక్కడ ఎలుకలు, పాములు ఇలాంటివన్నీ ఉన్నాయి. దీనిల పైన ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు, లేకపోతే ఆమె ఏం చేస్తున్నారో తెలియదు. ఇలా పైన ఒక మేడం ఇప్పటిదాకా నాకు ఫోన్ చేసినాను. నేను చేసి ఆమె ఏమని అంటుందంటే ఆడోళ్ళ మనసు ఆడోళ్ళకే తెలుసు, మొగోళ్ళకి ఏం తెలుసు అని నా మీదకే రివర్స్ క్వశ్చన్ వేసి నన్నే వేరే మాటలు అంటున్నారు. దీనికోసం ఏదైనా సరే కానీ పై అధికారులు ఇంకా కూడా గట్టిగా చర్యలు తీసుకుంటారని నేను మనవి చేసి కోరుకుంటున్నాను.